హలో. హలో. హాయ్ వినయ్ గారు. చెప్పండి. చెప్తానండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. ఏం తిన్నారు? ఇడ్లీ అండి. కుంభమేళాకి వెళ్తున్నారా? లేదు లేదండి. ఏ ఏం లేదండి. వెళ్ళట్లేరా? లేదండి. సరే గాని కుంభమేళా కాకుండా ఏ పుణ్యక్షేత్రం వెళ్తే మీకు ఇష్టము? శ్రీశైలం అండి. శ్రీశైలం ఇష్టమా? అవునండి. శ్రీశైలంలో ఏ దేవుడు ఉంటారో తెలుసా? శివుడు కూడా ఉంటారుగా. ఉంటారండి. కొంచెం గట్టిగా మాట్లాడండి వినయ్ గారు. చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా వెళ్ళారా కుంభమేళాకి? వెళ్ళారా? ఓకే. సో 26th కి లాస్ట్. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి? లేదు. ఓకే. వెళ్ళారా మరి? ఈరోజు డ్యూటీ ఎక్కారా? వెళ్ళారా? ఎనీవేస్ ఒక పాట పాడొచ్చుగా. ఇన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నారు కానీ ఏ రోజు ఒక సాంగ్ పాడరు మీరు. రావా? మీకు సాంగ్ రాదంటే ఎవరైనా నమ్ముతారా అసలు? చెప్పిన నంబరా? సరే సింధుకి ఇంకా ఎవరు సత్యాకి హాయ్ చెప్పేయండి అయితే. కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినిపించట్లేదు. హేమంత్ కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకేనా? వినిపించట్లేదు నాకు మీరు ఏం చెప్తున్నారో. ఓకే. హేమంత్ గారికి మన వినయ్ గారి తరఫున నా తరఫున విషింగ్ హిమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. హలో. హాయ్. హాయ్ అప్పారావు గారు, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? అయ్యయ్యో ఏంటది? హలో. ఇప్పుడే లేచారు కదా మీరు? మరి ఎప్పుడు లేచారు? నేను 4ంటికి లేచి ఏం చేశారు చెప్పండి. ఏమేం చేశారు? 4ంటికి లేచి పూజ చేశారా? స్నానం చేశారా? వాకింగ్ చేశారా? జిమ్ కి వెళ్ళారా? కాఫీ తాగారా? వంట చేశారా? ఏంటి? ఓకే. ఏంటి ఆటోనా? ఆటో అండి. ఎలా హ్యాపీగా ఉంటుందా మీకు మీ వర్క్ చేస్తున్నప్పుడు? ఓకే. కుంభమేళాకి వెళ్తున్నారా? కుంభమేళా లేదా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళారా? ఓకే. మీకు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళాలంటే ఇష్టం? తిరుపతి, షిరిడి, శ్రీశైలం, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, అరుణాచలం. షిరిడి ఏదైనా పర్వాలేదు. సరే లేట్ చేయకుండా పాట పాడండి మరి. పాడండి. రెడీ. గురువారం మార్చి 1. పాడండి. ఏం లేదు, పాడండి. రెడీ. నవ్వుల తెర తెరిచేయరా, నవ్వే వరం చూడరా, మనసారను నవ్వేయరా, నవ్వే పంచే సోదరా, నవ్వే ఆరోగ్యానికి మంచిది, నవ్వే ప్రేమకు దారి వేస్తున్నది, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు తెలియ ఉండాలిరా, ఆ నవ్వులో నీ కష్టం తెలియదు సోదరా, నవ్వుల తెర తెరిచేయరా, నవ్వే వరం సోదరా, మనసారను నవ్వేయరా, నవ్వే పంచేయి సోదరా. అంతేనా? హలో. వండర్ఫుల్. చాలా బాగా నవ్వారండి, మాకు నవ్వించారు కూడా పాటతోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై అప్పారావు గారు. హలో. 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 హాయ్. హాయ్ అక్క. దేవప్రేమ అక్క. హాయ్. హాయ్. ఎవరు? నా పేరు అనురూప్ రెడ్డి అక్క.
అనిరుద్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అన్రూల్ కాదక్క, అన్రూప్ రెడ్డి. అనురూప్ రెడ్డి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అనురూప్? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఏం చేస్తుంటావు? ఏం లేదక్క, ఇంటర్మీడియట్ అయిపోయింది, ప్రస్తుతానికి ఖాళీ. ఖాళీగా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కదా, ఖాళీ ఎందుకన్నావు నువ్వు? అంటే నేను బ్లైండ్ అక్క, నేను ఖాళీ ప్రస్తుతానికి. ఏంటి నువ్వు బ్లైండ్ అక్క. ఆహా, ఓకే ఓకే, రైట్. సో మరి నీకు అంటే సినిమాలు అవి చూడాలంటే ఎట్లా? అంటే చూడాలంటే మామూలుగా వింటుంటాం కదక్క. వింటుంటావా? అర్థమవుతుందా నీకు స్టోరీ అదంతా? అర్థమవుతుంది అక్క. ఇప్పుడు మామూలుగా లైవ్ షోస్ ఉంటాయి కదా, ఆ, మీరు మాట్లాడేది వింటూ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ గుర్తు పెట్టుకొని మీకు ఫోన్ చేసి మాట్లాడతాను నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆహా, ఓకే. అంతకుముందు అక్క, అంతకుముందు హ్యాపీగా జాలీగా షోలో మాట్లాడేవాడిని, ఇప్పుడు ఓ ఫ్రెండ్ లైవ్ లో మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం మీతో మాట్లాడటం. వండర్ఫుల్ వండర్ఫుల్. అలాగే కాల్ చేస్తూ ఉండాలి నువ్వు. మీరు నాకు తెలుసక్క, మీరు నువ్వు అంటావా అంటాలో షోలు వస్తుండే అప్పట్లో. మీరు లేడీ జోడీ అని ఒక షో వస్తుండే, స్నేహ అక్క అని ఒక అక్క. అవును అవును. అక్క అర్థం రావట్లేదు, స్నేహ అక్క. తను లేదు, ఇప్పుడు ఇక్కడ మానేసింది. అవునా? నా తరఫున హాయ్ చెప్పవా? తప్పకుండా, నీ తరఫున స్నేహకి హాయ్. ఓకేనా? సరే, నువ్వు టాపిక్ ఏంటి టాపిక్? టాపికా? ఓకే ఓకే, చెప్తాను టాపిక్. సో కుంభమేళాకి వెళ్ళావా అనేది టాపిక్. ఒకవేళ వెళ్ళలేదంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం నీకు ఇష్టం? నేను కుంభమేళ వెళ్ళలేదు కానీ ఏ క్షేత్రం కంటే తిరుపతి వెళ్ళాను, శ్రీశైలంకి వెళ్ళాను, మహానంది, త్రయంబకేశ్వరం, ఇంకా షిరిడి. ఓకే. ఇంకా అప్పట్లో సురేంద్రపురి అని ఒక టెంపుల్ ఉండేది, అక్కడికి వెళ్ళామక్క. ఇంకా భద్రాచలము, పర్ణశాల, ఇవన్నీ తిరిగి వచ్చినాం. వండర్ఫుల్ వండర్ఫుల్. వికారాబాద్ లో కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, శివాలయాలు. కార్తీక మాసం టైంలో వెళ్తుంటాం. అసలు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావు నువ్వు. నువ్వే గ్రేట్ నాకన్నా. నేను తిరుపతి, షిరిడి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలే. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం అక్క, ఊకే వెళ్ళాము ఏదో. సరే, వెళ్ళినప్పుడు మాత్రం నా కోసం కూడా దండం పెట్టుకో మంచిగా, ఓకేనా? అవునక్క, మీ అందరు నాకు చాలా గుర్తొస్తారు అక్క. మీ అందరి గురించి నేను రోజు ఆలోచిస్తుంటా, మీరు అంటే నాకు చాలా ఇష్టం అసలు. థ్యాంక్ యూ సో మచ్ అనురూప్. ఓకేనా? సో అలాగే హ్యాపీగా ఉండు. టేక్ కేర్, బాబాయ్, టాటా. హలో హలో హలో, హాయ్. ఎవరు? గౌరియా? హాయ్ గౌరీ, హౌ ఆర్ యు? గుడా. ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏం చేస్తుంటావు? ఏం చదువు? ఐ మీన్ ఇంటరా, డిగ్రీయా? అగ్రికల్చర్ సెకండ్ ఇయర్. ఎలా ఉంది? టఫ్ గా ఉందా? హ్యాపీగా చిల్ అవుతూ చదువుకుంటున్నావా? సబ్జెక్ట్ టఫ్ గా లేదా, నీకు ఈజీగా ఉందా? అంతేలే, ప్యాషనేట్ గా నేర్చుకుంటే ఏదైనా ఈజీయే. ఇంకేంటి మరి విశేషాలు? ఈ రోజు లేదా కాలేజ్? డిస్టెన్స్ నుంచా? ఓకే. ఆహా, సో హాలిడేస్ లో నువ్వు ఎక్కడికి వెళ్తుంటావు జనరల్ గా? ఎక్కడ? గోకైలాస్. భూకైలాసా, గోకైలాసా? ఎక్కడ అది? ఆహా, ఓకే. వాటర్ ఫాల్స్ ఉంటాయా? ఓ నైస్. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే ఓకే. సో మరి కుంభమేళాకి వెళ్ళడం ఇష్టమా నీకు? ఆహా, అవును, ఇప్పుడు వెళ్ళలేము. ఓకే. సో ఏ దేవుడు పుణ్యక్షేత్రంకి వెళ్ళాలంటే ఇష్టం నీకు? ఎక్కడ? ఆల్ రైట్. ఎనీవేస్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ తో వెళ్ళడం ఇష్టమా, ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ. ఓకే, రెండు అన్నమాట. సరే, ఒక మంచి సాంగ్ పాడవా మరి?
అక్క నాకు రాదక్క సాంగ్స్. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్పు. అల్లు అర్జున్ డైలాగ్ అయితే మొన్నే వచ్చిందిగా పుష్ప. బాగుంది అక్క, చెప్పను. సార్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పు, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బాయ్. హలో. హాయ్ మేడం. హాయ్ హాయ్, ఎవరు? వెంకటేశ్వర్లు మేడం. హాయ్ వెంకీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అబ్బా, ఈ మాట ఎన్ని రోజుల కింద విన్నా, ఇప్పుడు వింటున్నా మళ్ళీ మీ నోటికి. ఎందుకు, ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఇన్ని రోజుల నుంచి? చేశాను కదా మొన్న, ఆ లైన్ దొరకలేదు. లైన్ దొరకలేదు. మనస్ఫూర్తిగా కాల్ డైల్ చేస్తే అప్పుడే కలిసిపోతుంది. ఏదో చేద్దాం రా భయ్ అన్నట్టు చేస్తే కలవదు. అవు ఓకేనా వెంకీ? అవును మేడం. ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే ప్రస్తుతానికి షాప్ నడుపుకుంటున్నా మేడం, కిరాణా షాప్. ఓకే, మరి తినడానికి ఇదేముంటది మేడం, కొనుక్కోవాలి తినాలి. తినాలి. ఏం తినాలి? చికెనా, మటనా, వెజ్జా, ఎగ్గా? చికెనే మేడం. చికెనే తినాలి. రోజు తినాలా చికెన్? లేదు లేదు మేడం, మరి వారంలో 2 రోజులు. వారంలో 2 రోజులు. సండే, బుధవారము, సండే, ఆదివారము. బుధవారం. మరి మధ్యలో ఎప్పుడైనా తినాలనిపించినా ఏదైనా పార్టీస్కి వెళ్తే? లేదు లేదు, ఎందుకంటే నేను సోమవారం శనివారం ఉపవాసం ఉంటా. ఓ, గురువారం తినను, సోమవారం తినను. వండర్ఫుల్. ఓకే, సో వెంకీ మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఈరోజు? ఈరోజు టీ తాగాను మేడం. అంటే ఎందుకు ఇప్పుడు దాకా 12 అవుతుంది టైం? షాప్ మూయలేదు కదా. షాప్ ఇప్పుడు మూయడానికి ఉండదు. కిరాణా షాప్ అంటే తెల్లారే 5కి తీస్తే మళ్ళీ నైట్ 11కో కట్టేయాలి. లేదు మేడం, ఇక్కడ మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం అయితే అప్పుడు షాప్ బంద్ చేస్తాం అన్నమాట. షాప్ బంద్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తావా లేదంటే డైరెక్ట్ లంచేనా? లంచే మేడం. లంచ్. ఏంటో స్పెషల్ ఈ రోజు లంచ్ కి? భోజనమే, అన్నమే. మామూలుగా ఏ బిజినెస్ లో అయినా సీజన్స్ వైజ్ సేల్ అవుతుంది. ఇప్పుడు బట్టల షాప్ అనుకోండి, కొంచెం వెడ్డింగ్ సీజన్ అలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా సేల్స్ అవుతాయి. కానీ మీ కిరాణా షాప్ కి అయితే రోజు ఉంటది కదా? అవును మేడం. మీ గిరాకీ పొద్దుగల చిన్నపిల్లలు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఎక్కువ శాతం బిస్కెట్లు కొంటారు, తోసులు కొంటారు. కానీ మీకు ఒక సజెషన్ ఇమ్మంటారా? ఇప్పుడు ఈ 5 రూపీస్ ఏవేవో ప్యాకెట్స్ వస్తున్నాయి, లేస్ కాకుండా డిఫరెంట్ గా ఏవేవో పేర్లు పెడుతున్నారు దానికి. జంబో జంగిల్ అంట, కరాచీ అంట, ఇంకేదో గుంటూరు కారం అని చెప్పేసి 5 రూపీస్ పోలో రింగ్స్ అంట. అలాంటివి దయచేసి ఎంకరేజ్ చేయకండి. దానివల్ల పిల్లల హెల్త్ అనేది ఇష్యూస్ వస్తున్నాయి. అవునా మేడం? ఇక్కడ మేము చిట్పట్ అని ఉంటది మేడం, అది తీసుకుంటాను. లేస్ అలాంటివి అంటే ఏమనుకోవచ్చు, అది బ్రాండెడ్ కాబట్టి. ఈ బ్రాండ్ లేనివి ఏంటంటే పిల్లలకి కొంచెం వాళ్ళు అదే ఇష్టపడుతున్నారు. కొంచెం మీరు సేల్స్ అవి తగ్గించారనుకోండి, వాళ్ళకి తెలీదు అదేంటో, అప్పుడు వాళ్ళు తినడం కూడా ఆపేస్తారు. ఎందుకంటే ఒక చిన్న సజెషన్ అన్నమాట, చాలా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కూడా అలాంటివి. సో అవి ఆయిలీ ఫుడ్స్ కదా, ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. ఎనీవేస్, సో మీకు మ్యారీడా అన్మ్యారీడా మీరు? అన్మ్యారీడ్ మేడం. పెళ్లి కాలేదు, మంచిగా లైఫ్ లో సెటిల్ అయిపోదాము, కిరాణా షాప్ పెట్టుకుని అని రెడీగా ఉన్నారనమాట. ఇక్కడ కిరాణా షాప్ ఉంది, ఇంకోటి ఏమో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర పాన్ షాప్ ఉంది. నైస్ నైస్. ఓకే, సో మంచిగా చూసుకోండి. మరి ఇంకా మీకు రాబోయే కాలంలో ఒక మంచి హీరోయిన్ ని మీరు పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేడం, మీ దగ్గర ఒక విషయం మాట్లాడే, పద్మావతి అని ఒకసారి చెప్పాను కదా, అన్న కూడా ఉండే పక్కన. చెప్పండి, ఏంటది? అదే అమ్మాయిని నేను ఇట్లా ప్రేమించానని చెప్పాను కదా, అమ్మాయి కొంచెం పాట కూడా ఏమని చెప్పాను కదా. ఏ పాట చెప్పు? అదే వెంకటేష్ పాట ఏమని చెప్పాను, ధర్మచక్రం. చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో, అదే పాటనా? ట్రై చేస్తాం ఓకేనా? మరి గులాబీ డ్రెస్ లో ఉన్నారు కదా, గులాబీ డ్రెస్ లో ఉన్నారు కదా. అవును, బాగుందా?
జీన్స్ ప్యాంట్ గులాబీ డ్రెస్ చేతికు తాత వేయించుకున్నారా మేడం? ఉంటది నాకు ఎప్పుడు ఇలాగా. అవునా? ఓకేనా, థ్యాంక్ యూ ఇప్పుడు మేడం వెంకీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేడం కాలింగ్.